2 కొరింథీ 10వ అధ్యాయం 3వ వచనం, ఎఫెసీ 6వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 10:3, ఎఫెసీ 6:10. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలిన బలము కలవై ఉన్నవి. ఎఫెసీ 6:10. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. గత కొంతకాలముగా మనము ఆత్మీయ యుద్ధం, ఆత్మ సంబంధమైన యుద్ధం అని అనేకమైనటువంటి విషయాలను మనం ధ్యానించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. మన పోరాటము కంటికి కనబడేటువంటి మనుషులతో, ఆయుధములతో కాదు, కంటికి కనబడనటువంటి పడద్రోయబడిన ఆకాశ మండలమందున్న దయ్యపు దూతల సమూహములతో మన యుద్ధం ఉంటున్నది. సాతాను పడద్రోయబడ్డాడు, లూసిఫర్ అనేటువంటి వాడు పడద్రోయబడ్డాడు. వాడు దేవుని బిడ్డలను ఆది నుండి ఆదాము మొదలుకొని చివరి వరకు వాడు నరకమున త్రోయబడేంత వరకు వాడి బుద్ధి మార్చుకోడు, బుద్ధి మారదు. హల్లెలూయా. వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు, నష్టపరుస్తూనే ఉంటాడు, ప్రలోభపరుస్తూనే ఉంటాడు, మోసము చేయుచూనే ఉంటాడు. వాడి ప్రయత్నములన్నీ ఎలాగైనా సరే ఫస్ట్ స్టేజ్లో వానికి ఎలాగుంటుందంటే, నిన్ను రక్షణలో నుండి తప్పించి దేవుని స్వర్గమును లేకపోతే దేవుని యొక్క పరలోకమును దాని నుండి నిన్ను తప్పించి వానితో పాటు వాడు ఉండే చోటికి పిలుచుకొని పోవాలి అని, నరకం. అయితే ఒకవేళ ఆ స్టేజ్ నువ్వు దాటున్నావంటే నువ్వు భూమి మీద బ్రతికే దినాలలో ఫలింపకుండా, అర్థమవుతుంది కదండి. యూ షుడ్ నాట్ బీ ఫ్రూట్ఫుల్ అంటే నువ్వు ఫలింపబడకుండా, వృద్ధి చెందకుండా, ఆత్మీయముగా ఎదగకుండా ఆపాలి. హల్లెలూయా. ఇంకా దేవుని రాజ్యము గురించి నువ్వు సాక్ష్యము పంచుకొనకుండా, సువార్త ప్రకటింపబడకుండా, దేవుని చేతిలో పాత్రలాగా పనిచేయబడకుండా నిన్ను ఆపాలి. ఇంకా పరలోక రాజ్యంలోనికి అడుగుపెట్టే టైంకి ఒకవేళ అవకాశం ఉంటే ఎక్కడైనా తీసుకొని పోవడమో నరకానికి, లేకపోతే పరలోక రాజ్యములో నీకు ఫలము కలగకుండా, పరలోక రాజ్యంలో బైబిల్ చెప్తుంది కదా, భూమి మీద మీరు దేనిని కూర్చుకొనకుడి, భూమి మీద చిమ్మట అయినను దొంగలైనను పడి నాశనం చేయును, అయితే పరలోకమందు మీరు కూర్చుకొనుడి. అక్కడ మీరు కూర్చుకున్నట్లయితే అక్కడ దొంగలైనను చిమ్మట అయినను ఏది కూడా దానిని నాశనము చేయజాలదు. బైబిల్ చెబుతున్నది పరలోకమందు ధనమును కూర్చుకొనుడి. ఆమేన్. పరలోకమందు ధనము ఎలాగ కూర్చుకుంటావు నువ్వు?
ఆలోచించి ఎలాగ కూర్చుకుంటావు ధనము పరలోకమందు? చెప్పాలి. గట్టిగా గట్టిగా. ఆత్మలను సంపాదించుట ద్వారా. హల్లెలూయా. నా నామము నిమిత్తము మిమ్మును హింసించి దూషించి చెడు మాటలెల్లా అబద్ధముగా పలికితే సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము. యేసునామము నిమిత్తము నువ్వు పడే పాటలు, నువ్వు పడే కష్టములు, నువ్వు అనుభవించే అవమానములు, లేక ఆయన రాజ్యము కొరకు నువ్వు చేసేటువంటి, అయ్యా నీ నామము నిమిత్తము, శిష్యులు అంటారు, నీ నామము నిమిత్తము మేము సమస్తాన్ని విడిచిపెట్టుకున్నామయ్యా అని అంటే, అలాగైతే పరలోకమందు భూమి మీద మీకు వందింతలు. హల్లెలూయా. ఇఫ్ యూ సాక్రిఫైస్, నువ్వు త్యాగము చేసిన ఎడల, లేకపోతే ఆయన నామము నిమిత్తము దెబ్బలు తిన్న ఎడల, పత్రికలు పంచిన ఎడల, పరలోకములో బైబిల్ ఒక దైవజనుడు తనకు బ్రయాన్ జి బెయిలీ ఆయన పుస్తకంలో ఒక మాట రాశాడు, ఎప్పటికీ అది బాగా నచ్చుతుంది. ఏంటి అని అంటే, కష్టములో ఉన్నటువంటి ఒక వ్యక్తి వైపున దేవుని బిడ్డగా నువ్వు జస్ట్ అలాగ చూసి నవ్వి బాగున్నావా అని ధైర్యం చెబితే చాలంట, పరలోకమందు నీ ఫలము అధికమగును. హల్లెలూయా. కష్టములో ఉన్న వారికి ఫోన్ చేయండి, అడిగి కనుక్కోనండి, ప్రార్థన చేయండి, దేవుడు మీ ఫలం అధికము చేస్తాడు. హల్లెలూయా. మీ జీవితాలలో ఎటువంటి అవకాశం వచ్చినా కూడా ఫలింపబడడానికి, దేవుని చేత వాడబడడానికి ఎప్పుడు కూడా సిద్ధముగా మనం ఉండాలి. అనుకూలమైన అనానుకూలమైన కూడా, అనుకూలము కాకపోయినా సరే దేవుని యొక్క రాజ్యము యొక్క పని నిమిత్తమై నీవు నీ హృదయమును, నీ యొక్క జీవితమును ఎప్పుడు కూడా సిద్ధముగా నువ్వు ఉంచగలిగితే దేవుని రాజ్యములో ఫలము అనేది నీకు ఏర్పాటు చేయబడుతుంది. హల్లెలూయా. గమనించండి. సాతాను ప్రలోభపరుస్తాడు, లేకపోతే మోసము చేస్తాడు, లేకపోతే ప్రేరేపిస్తాడు, లేకపోతే అయితే బాగా గమనించండి, ఏంటనంటే వాడికి శక్తి ఉంది కానీ అధికారం లేదు. ఏంటి? వాడికి శక్తి ఉంది, అయితే గట్టిగా చెప్పండి, అధికారం లేదు. హల్లెలూయా. అర్థమైంది. అనేక మార్లు వివరించుకుంటూ వచ్చాను. శక్తి ఉంది కానీ అధికారం, శక్తి వేరు, అధికారం వేరు. ఒక పిచ్చి కుక్క నువ్వు డోర్ క్లోజ్ చేసి ఉంటే నీ ఇంటిలోనికి అది రాగలదా? ఒక గజ్జి కుక్క, ఒక పిచ్చి కుక్క, హల్లెలూయా, రాగలదా? అది రాలేదు. నువ్వు ఒకవేళ డోర్ తెరిచి ఉన్నట్లయితే వస్తుందా? నిన్ను కరవగలదా? కరవగలదు కదా. నీ ఇంటిలో ఉన్న వస్తువులని పాడు చేసి అపవిత్రపరచగలదా? హల్లెలూయా. అపవిత్రపరచగలదా? లేదా? అదే విధముగా అపవాదికి నువ్వు డోర్ తెరచి పర్మిషన్, నువ్వు డోర్ తెరచి అధికారం, నువ్వు నోరు తెరచి నేను నాశనం అయిపోదును గాక, నేను పనికిమాలిన వాడను, నేను ఎందుకు తగవరాని వాడను, నా బ్రతుకింతే, నేను చెయ్యలేను, నా వల్ల కాదు, ఇది జరగదు, ఇంకొకరిని చూసుకో. హల్లెలూయా. ఇలాగ నువ్వు శపితమైన మాటలు మాట్లాడితే నువ్వు డోర్ తెరిచినట్లు, నీ నోటి ద్వారా డోర్ తెరిచినట్లు. హల్లెలూయా. ఒకవేళ లేకపోతే నువ్వు పాపము చేసిన ఎడల, అపవిత్రమైన కార్యములు చేసిన ఎడల, తప్పు చేసిన ఎడల, మోసము చేసిన ఎడల, దొంగతనము చేసిన ఎడల, వ్యభిచారము చేసిన ఎడల, బైబిల్ చెబుతున్నటువంటి విగ్రహారాధన నువ్వు చేసినటువంటి ఎడల, ఇటువంటివి చేయడం వలన ఏమవుతుందంటే నువ్వు డోర్ తెరిచినట్లు. హల్లెలూయా.
కలహములు, మద్దతులు, అసూయలు, ద్వేషములు, చేదు, కోపము, రకరకములైనటువంటి వికారములు నీ మనస్సులో, నీ హృదయములో ఉంచుకొని ఇతరుల జీవితములను నాశనము చేయాలని చూచిన ఎడల, ఇతరుల పైన లేని చాడీలు, రకరకములైనటువంటి మాటలు నువ్వు మాట్లాడిన ఎడల నువ్వు సాతానుకు డోర్ తెరిచినట్లు. బైబిల్లో ఏవైతే చెప్పబడుతున్నాయో ఆ పాపములు నువ్వు చేసిన ఎడల నువ్వు డోర్ తెరిచినట్లు. హల్లెలూయా. అర్థమైంది కదండి. సాతాను అగ్నిబాణాలు వేస్తున్నాడు దూరము నుండి. ఎక్కడి నుంచి? బాణాలు మామూలుగా దూరానికే కదండి విసిరేది. ఎందుకు వాడు ఆ బాణాలు వేస్తున్నాడు అని అంటే, వాడు నిన్ను తాకడానికి, అంటే నిన్ను నాశనం చేయడానికి, నిన్ను హత్య చేయడానికి, నిన్ను నీ దగ్గర ఉన్న దానిని దొంగిలించడానికి వానికి అధికారం లేదు. అయితే శక్తి ఉంది. ఏముంది? శక్తి ఉంది. శక్తి చేత వాడు ఏం చేస్తున్నాడంటే అగ్నిబాణాలు వేస్తున్నాడు. అగ్నిబాణాలు ఏం చేస్తున్నాయంటే నీ దగ్గరకు వస్తున్నాయి. నీ దగ్గరకు వచ్చినప్పుడు భయభక్తులు, దేవుని ఎడల భయభక్తులు, లేకపోతే విశ్వాసం అనే డాలు నీ దగ్గర లేకపోయినట్లు వచ్చే వారంలో మన యుద్ధోపకరణము, మనకి ఇవ్వబడిన ఆయుధాలు ఏంటో నేను వివరిస్తాను. హల్లెలూయా. అయితే గమనించండి, వాడు వేసేటువంటి అగ్నిబాణములను ఆర్పగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది, అధికారం ఎవరికి ఉందంటే మనకే ఉంది. ఆమేన్. అయితే నువ్వు డోర్ తెరిచేంత వరకు, హల్లెలూయా, అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? అమ్మాయిలారా, అబ్బాయిలారా, అబ్బాయిల చాటింగ్లకు అమ్మాయిలు రిప్లైలు ఇచ్చేంత వరకు, అమ్మాయిల చాటింగ్లో అబ్బాయిలు రిప్లైలు ఇచ్చేంత వరకు, హల్లెలూయా, మీరు రిప్లైలు ఇచ్చారనుకో మీరు డోర్ తెరిచినట్లే. అవునా కాదా ఆలోచించండి. నువ్వు బ్లాక్ చేసావంటే ఏమండి? నువ్వు బ్లాక్ చేసావంటే అది ఎవరైనా కానీ, మీ సెల్ ఫోన్ ఉంది, పనికిమాలిన వెధవరాళ్ళు అందరూ కలుసుకొని ఏదైనా పంపిస్తూ ఉన్నారు, మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. నువ్వు బ్లాక్ చేసావంటే ఏమి వస్తాయా? నువ్వు రిప్లై ఇచ్చావంటే హల్లెలూయా వచ్చేది కాదు. నువ్వు పంపించావు. ఇప్పుడు ఇంకా నువ్వు డోర్ తెరిచినట్లే కదా. ఇంకా నువ్వు డోర్ తెరిచావంటే ఏంటి నాన్న, మళ్ళీ ఏంటంటే ఎందుకమ్మా, ఎందుకయ్యా ఇలా చేసావంటే, ఏమో అన్నా సిస్టర్ అని చేశాను, ఏమో అన్నా బ్రదర్ అని చేశాను. హల్లెలూయా. అర్థమైందా నేను చెబుతుండేటువంటి మాటలు? వ్యర్థమైన కామ వికారయుక్తమైనటువంటి మాటలు. హల్లెలూయా. వ్యర్థం. ఎక్కడ డోర్ నువ్వు తెరుస్తున్నావు? ఎక్కడ నువ్వు డోర్ తెరుస్తున్నావు? ఎప్పుడైతే నువ్వు తెరచడం ప్రారంభిస్తావో ఏమైపోతుందో తెలుసా? సాతాను పనిచేయడం మొదలు పెడతాడు. ఏముందిలే, ఒక మాటే కదా, ఒక 10 నిమిషాలే కదా మాట్లాడితే ఏముంది, ఒక 5 నిమిషాలే కదా పలకరిస్తే ఏముంది, కాఫీలకు పిలిస్తే పోతే ఏముంది, కాఫీ తాగితే ఏముంది. హల్లెలూయా. తప్పే కదా ఇది చేస్తే ఏముందిలే, ఎవరు చూస్తారులే, దేవునికి క్షమాపణ అడిగితే అయిపోతుందిలే, పాపమే కదా చేస్తే ఏమవుతుందిలే. హల్లెలూయా. సో హౌ వాడు సాతాను వచ్చి నీ దగ్గరకు వచ్చి డైరెక్ట్గా పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకొని వచ్చి నీ మీద దాడి చేయడండి. వాడు ఏం చేశాడంటే చాప కింద నీరు, ఎలాగా కనబడుతుందా? చాప కింద నీరు కనబడుతుందా? కనపడదు. అలాగ మెల్లగా మెల్లగా తేనె పూసిన కత్తి అంటారు, గుర్తుందా మీకు? నాకు అర్థమయ్యేది కాదు అప్పుడప్పుడు. తేనె పూసిన కత్తికి తేనె ఉందనుకోండి, ఏదైనా జంతువులు ఏం చేస్తాయి, వచ్చి దాన్ని, జంతువులు కాబట్టి ఏమైపోతుంది, ఆ కత్తిని నాకుతూ ఉంటే కొద్దిసేపు అయిన తర్వాత రక్తం వస్తూ ఉంటుంది. ఎవరిదా రక్తము? ఏంటది? ఎన్నోసార్లు వివరించాను. చలి కలిగినటువంటి ప్రాంతాలలో, బాగా చలి వేసే ప్రాంతాలలో ఒక ఎలుగుబంటిని పట్టుకోవాలంటే వేటగాళ్ళు ఒక ఈటని ఈ విధంగా ఇట్లా నాటి, బాగా కత్తిని ఇట్లాగా నాటి
దానికి బాగా రక్తం పూస్తారంట. ఆ రక్తం యొక్క స్మెల్కు ఆ యొక్క ఎలుగుబంటి చూసుకుంటూ ఏదో ఒక జంతువు చూసుకుంటూ వచ్చి ఆ కత్తిని నాకడం ప్రారంభిస్తుంది రక్తాన్ని. మొదట అది నాకుతూనే ఉంటుంది. రక్తం వస్తూనే ఉంటుంది. ఆఖరికి ఏమైపోతుందంటే ఆ జంతువు యొక్క శరీరంలో ఉంటున్న రక్తం అంతా కూడా ఆ కత్తికి ఆ చలికి ఆ మందమైపోయి ఆ నాలుక దాన్ని ఏం చేస్తుందంటే నాకడం వల్ల దాని రక్తమే తన నాలుకలో నుంచి బయటికి వచ్చి అది వచ్చి పడిపోయిన తర్వాత వాళ్ళు మెల్లగా వచ్చి యాడికి పోరు. వాళ్ళు ఏం చేస్తారు? మెల్లగా వచ్చి హల్లెలూయా. వేటగానికి ఇంకా ఈ మధ్యకాలంలో వేటగానికి కొన్ని ఆఫ్రికా అడవులలో ఏంటి అని అంటే జంతువులు మనకి నీళ్లు కావాలనుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఏదైనా ఒక జంతువును పట్టుకొని, వాడు ఎక్కడ నీళ్ళు ఉంటాయో తెలియదు, అడవుల్లో ఎక్కడికి పోవాలో తెలియదు, అయితే అక్కడ ఉంటున్న జంతువులకు తెలుసా తెలియదా, వాడేం చేస్తాడంటే దానికి ఉప్పు పెడతాడంట. జంతువుకి కోతులకో దేనికో ఒకదానికో పట్టుకొని ఉప్పు పెడతాడంట. ఉప్పు పెట్టిన తర్వాత ఉప్పు నోట్లోకి వేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత దాన్ని వదిలేస్తాడంట, ఒక అర్ధగంటకు అలాగా. వదిలేసిన తర్వాత ఏమైపోతుందంటే అది చక్కగా నీళ్ళు దగ్గర ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతుందంట. అది ఆ కోతిని వెంబడిస్తూ వాడు వెళ్ళిపోతాడు. అర్థమైందా? ఎందుకు చెప్తున్నానంటే అలాగా ఏదో ఒక దానికోసం వచ్చి ఆ కోతులో జంతువులో వేటగాని ఉరిలో పడిపోతాయి. అలాగనే బైబిల్ చెబుతుంది వేటగాని ఉరిలో నుండి, ఒక మాట కీర్తనలో ఉంది, అయ్యా వేటగాని ఉరి నుండి నన్ను తప్పించావు. మనము జాగ్రత్తగా ఉండకపోయిన ఎడల దేవుని యొక్క రాజ్యములో సాతాను పెట్టేటువంటి ఊర్లలో ఇరుక్కుపోగలరు. సాతాను తీసుకొని వచ్చేటువంటి వాటిలలో ఇరుక్కుపోగలరు. హల్లెలూయా. బైబిల్లో ఈ మాటలు మనము ధ్యానించుకుంటూ వచ్చాము. ఏంటనంటే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలగల బలము గలవై మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలగలిగినటువంటివి. ఏంటండి దుర్గములు? వివరించాను. దుర్గాలేంటి? హల్లెలూయా. దుర్గాలంటే ఏంటి? చెప్పాలి గట్టిగా. చాలా బాగా వాక్యం వింటున్నారండి మీరు. దుర్గాలంటే ఏంటి? కోటలు, బలమైన కోటలు. హల్లెలూయా. ఆ కోటలు ఎక్కడున్నాయంట? ఎక్కడున్నాయి కోటలు అవన్నీ? గట్టిగా మన మనసులలో ఉన్నాయంట కోటలన్నీ కూడా. ఎక్కడున్నాయి కోటలు అవన్నీ? మనసులలో ఉన్నాయి. వాక్య భాగం కూడా చూపిస్తాను చూడండి. తెరవండి దేవుని యొక్క వాక్యాన్ని. అక్కడ ఎక్కడ అని అంటే 2 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం 5వ వచనంలో మేము విపత్కరములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును, ఏమున్నది? దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి. అండర్లైన్ చేసుకోండి. అంటే ఎక్కడుంటుంది? వీనికి బుర్రలో చాలా తెలివి ఉందిరా అంటుంటారు, గుర్తుందా లేదా? ఎక్కడుంటుంది తెలివి? హల్లెలూయా. అమ్మో వీనితో జాగ్రత్త రే, వీనికి తలకాయ ఎక్కువ, లేకపోతే బుర్ర ఎక్కువ, వీనికి తెలివి ఎక్కువ, వీనికి జ్ఞానం ఎక్కువ అని అంటారు. ఎక్కడుంటుంది అది? హల్లెలూయా. ఆ బుర్ర గురించే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ జ్ఞానము గురించే, ఆ తెలివి గురించే మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే బాగా గమనించండి. దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, అంటే దేవుని గురించినటువంటి జ్ఞానమును అడ్డగించేటువంటి ప్రతి గోడను, ఆటంకమును, ప్రతి ఆలోచనను పడద్రోసి, అంటే దేవుని యొక్క జ్ఞానము నీకు వస్తుంటుండగా, దేవుని గురించిన మాటలు నువ్వు వింటుంటుండగా, ఆ మాటలు వినడము ద్వారా ఆ మాటలలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి
నీ జీవితమును మార్చగలదు కాబట్టి, నీ జీవితమును ప్రభావితము చెయ్యగలదు కాబట్టి సాతాను ఏం చేస్తున్నాడంటే అడ్డుగోడలను పెట్టాడు. ఎందుకంటే ఈ అడ్డుగోడలు నీ మనస్సులో ఉంటున్నటువంటి దుర్గములు, అడ్డుగోడలు, కోటలు, ఇవి నీ యొక్క జీవితమును వృద్ధిపరచకుండా, దేవుని యొక్క వెలుగులో ఎదగకుండా, దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకొనకుండా అవి అడ్డగిస్తున్నాయి. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే, దేవుని ఎదుట దుర్గములను, ఏమంటున్నాడు ఆయన? దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆయుధములు. నీ యొక్క మనస్సులలో, సింపుల్గా మీకు అర్థమవునట్లు, నీ మనస్సులో ఒక కోటగోడ ఉంది. ఒకటి కాదు, 100 ఉన్నాయి. నీ యొక్క జీవితంలో ఆ కోటగోడలన్నీ ఒక్కొక్కటిగా కూల్చబడాలి. ఎప్పుడైతే అది కూల్చబడడం జరుగుతూ ఉంటుందో నువ్వు ఎదగడం ప్రారంభిస్తావు, నువ్వు నేర్చుకోవడం ప్రారంభిస్తావు, నువ్వు ముందుకు సాగడం ప్రారంభిస్తావు. ఫిజికల్గా అర్థం అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ దగ్గరకు తీసుకొని వస్తాను. ఎంతమందికి డ్రైవింగ్ వచ్చు? బైక్ డ్రైవింగ్ ఎంతమందికి వచ్చు? బైక్ డ్రైవింగ్, లేడీస్, బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి 10 రోజుల ముందు ఎంత భయపడ్డారు మీరు? చెప్పండి. భయపడ్డారా, భయపడలేదా? భయపడ్డారా లేదా? గట్టిగా నేర్చుకున్నారా? నేర్చుకున్న తర్వాత భయపడ్డారా? ఎందుకు భయపడలా? మీ దెబ్బకి ఈ పక్కన వాళ్ళు భయపడాలి. ఇంకా హల్లెలూయా. అంటే నీకు ఒక భయం అనే గోడ నీలో ఉంది, నేర్చుకునక మునుపు. ఉందా లేదా? హల్లెలూయా. నేర్చుకున్నటువంటి తర్వాత హల్లెలూయా అంటే నువ్వు నేర్చుకుంటే ఆ భయం అనే గోడ కూలిపోతుంది. హల్లెలూయా. చిన్నప్పుడు ఏంటనంటే ఈత నేర్చుకునేకి పోయేవాళ్ళం. నీళ్ళల్లోకి దిగాలంటే భయం, ఎవడన్నా ముంచుతాడని భయం, కిందికి మునిగిపోతామని భయం. హల్లెలూయా. ఒక వారం రోజులు కొట్టిన తర్వాత నీళ్ళలోకి తోసేసి ముంచేస్తారు. మా బంధువులందరూ ముంచిపడేశారు దాంట్లోకి. భలే తిట్టేశా, ఎందుకయ్యా ముంచేశారు అని అంటే, నీకు భయం వెళ్ళిపోవాలరా అని. ఏంటి? ఏమి? హల్లెలూయా. అర్థమైపోయింది. సో పైకి లేసి వచ్చా, వాళ్ళు తోసేసినా పైకి లేసి వచ్చిన తర్వాత అంతకు మునుపు మునగబెండ్లు అవి ఇవి ఏవో కట్టుకొని పోయాం. ఒకానొక రోజు లోపలికి దుంకినటువంటి తర్వాత, లోపలికి పోయిన తర్వాత మునగబెండ్లు వీకిపడేశారు, ముంచిపడేశారు. హల్లెలూయా. అయితే అప్పటికి నాకు తెలియదు, నాకు ఈత వచ్చేసింది. అయితే మునగబెండ్లతోనే పోతున్నా. అయితే వాళ్ళకి అర్థమైపోయింది వీనికి ఈత వచ్చింది అని చెప్పి, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఈత వచ్చు కాబట్టి. ఏంటంటే మధ్యలోకి వచ్చి ఆ బావి మధ్యలో ఉన్నప్పుడు మునగబెండ్లు వీకి ముంచిపడేశారు. హల్లెలూయా. తర్వాత ఏమైంది, వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే దాంట్లోంచి మెల్లగా కొట్టుకుంటూ బయటకు వచ్చేసా. హల్లెలూయా. ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు అడిగా, ఎందుకు నన్ను ఇట్లా తీసేసి బయట? భయం వెళ్ళిపోయిందరా, నీకు ఈత వచ్చింది, ఇంకా నువ్వు మునగబెండ్లు కట్టుకోవాల్సిన పనిలే, నువ్వు ఈదొచ్చు అని చెప్పారు. హల్లెలూయా. ఇంకా మరుసటి రోజు ఏం చేశాను, ఇంకా మునగబెండ్లు పక్కన పడేసా. అంటే నువ్వు నేర్చుకుంటే నీ జీవితంలో ఉన్న గోడ కూలిపోతుంది. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే కొద్దీ చదివే కొద్దీ ప్రార్థన చేసుకునే కొద్దీ నీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డుగోడలు కూడా యేసు నామమున కూల్చబడతాయి. హల్లెలూయా. అందుకే బైబిల్ ఎక్కువగా చదవండి. నీలో ఉంటున్న భయము అనేటువంటి కోటగోడ కూలాలి అని అంటే, ఒక పరిస్థితిని సంబంధించినటువంటి కోటగోడ కూలాలి అని అంటే నువ్వు దేవుని వాక్యం ఎక్కువగా చదువు. అందులో దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడాడంటే నువ్వు నేర్చుకున్నట్లే. నువ్వు నేర్చుకోవడం మొదలు పెట్టావా, నీలో ఉంటున్న కోటగోడలన్నీ కూల్చబడుతున్నట్లే, భయపు గోడలన్నీ కూల్చబడుతుంటున్నట్లే, చేదు గోడలన్నీ కూల్చబడుతుంటున్నట్లంటే, పిరికి గోడలన్నీ కూల్చబడుతున్నట్లే. హల్లెలూయా.
దేవుని ఎదుట భయం అనేటువంటి కోట కూడా యేసునామమున కూలునుగాక. పిరికితనమైన కోట కూడా కూలునుగాక. అనుదిన భయము అనేటువంటి కోట కూడా కూలునుగాక. హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న గోడలు కూల్చబడాలి. అది దేవుని యొక్క చిత్తం. మోషే దగ్గరికి దేవుడు వచ్చాడు. మోషే నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటా. అబ్బా నాకు నత్తి ప్రభువా. మోషే నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటా. అబ్బా నన్ను ఎవరు గుర్తుపట్టరు ప్రభువా. మోషే నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను అని అంటే ప్రభువా 40 ఏళ్ళు అయిపోయింది ప్రభువా. మోషే నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, అద్భుతాలు చేసే వద్దులే ప్రభా, వేరే వాళ్ళని పంపించు ప్రభా. మోషే నాకంటే నత్తి, మీ అన్నను పెట్టుకో, ఇదిగో నత్తి, ఇదిగో నాకు భయము, ఎవరని అడుగుతారంటే నేను దేవుని అని చెప్పు, యెహోవాని అని చెప్పు. హల్లెలూయా. ఎవరని అడుగుతారు ప్రభా, ఇదిగో అద్భుతాలు చేశాను చూడు, ఇట్లా ఇక్కడ ఎలాగ చేశారు అక్కడ కూడా అట్లే చేశా, వద్దులే ప్రభా, ఇంకొకరిని చూసుకో ప్రభా. హల్లెలూయా. గో నువ్వు పో, యేసునామంలో పో. హల్లెలూయా. దేవుడు త్వరపెట్టి పంపించాడు, బలవంతం చేసి పంపించాడు అండి దేవుడు. ఏం చేశాడు దేవుడు? బలవంతం చేశాడు. మోషే దగ్గరకు వచ్చి దేవుడు బలవంతం చేయకపోయాడు. పోయినటువంటి తర్వాత మోషే దెబ్బకు ఐగుప్తే భయపడింది. ఐగుప్తు దేశము వణికిపోయింది. చలి గాలికి ఆకులు ఎలాగా వణుకుతాయో ఆ విధంగా ఐగుప్తు దేశంలో రాజుతో సహా ప్రతి ఒక్కడు కూడా వణకగలిగాడు. సారికి మోషే వస్తున్నాడు అని అంటే అమ్మో వీడేం రోగం పట్టుకొస్తున్నాడు, మోషే వస్తున్నాడు అంటే ఏమి తెగులు పట్టుకొని వస్తున్నాడు, మోషే వస్తున్నాడంటే ఏమి ఆపద పట్టుకొని వస్తున్నాడు, మోషే వస్తున్నాడు అని అంటే దేవుడా. హల్లెలూయా. దట్ ఈజ్ హౌ గాడ్ చేంజెస్ ఎ పర్సన్. నీలో ఉంటున్న భయాలు దేవుడు కూల్చగలడు. దేవుని వాక్యం కూల్చగలుగుతుంది. హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచాడు అని అంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, దేవుడు నీకు శక్తినిస్తాడు, దేవుడు నీకు ధైర్యంనిస్తాడు. హల్లెలూయా. ధైర్యం అనేది దేవుడిచ్చేటువంటి గొప్ప ఆయుధము. నేను బైబిల్ కాలేజ్లో చదువుతున్నటువంటి 4 నెలల పాటు 3-4 నెలల పాటు అక్కడ ఉన్నప్పుడు ఆండ్రూ మెక్ అని ఒక దైవజనురాలు, ఇప్పుడు చాలా గొప్ప పరిచయం చేస్తూ ఉన్నదా. ఆమె బైబిల్ కాలేజీలలోనే ఎక్కువగా చెప్పేది. ఆమె వచ్చినప్పుడు అనుకోకుండా మా బ్యాచ్కి వచ్చింది. ఎప్పుడో 4 సంవత్సరాల తర్వాత ఆమె రావడము, అందరూ అబ్బా మీరు ఎంతో అదృష్టవంతులయ్యా ఆ బ్యాచ్లో ఉండే వాళ్ళందరూ చెప్పడం అనమాట. ఆమె ఎప్పుడు కూడా రాదు, చాలా సంవత్సరాల తర్వాత ఆమెకు వీసా వచ్చింది అని చెప్పి ఆమె దగ్గరికి పోయా. ఆమె అభిషిక్తురాలు అనమాట, చాలా పవర్ఫుల్. ఆమె దగ్గరికి పోయి గిఫ్ట్లు అడగాలని పోయా. నువ్వు ప్రార్థన చేయమ్మా, మాకు పరిచర్యలోకి రాబోతున్నా, వరాలు కావాలి, అభిషేకం కావాలి, శక్తి కావాలి అని ప్రార్థన చేయించుకోవడానికి పోయి నాకు వచ్చిరాని ఇంగ్లీష్లో ఆమె దగ్గర అడగడం మొదలుపెట్టాను అనమాట. ప్లీజ్ ప్రే ఫర్ గిఫ్ట్స్ మేడం, ప్లీజ్ ప్రే ఫర్ అనాయింటింగ్, ప్లీజ్ ప్రే ఫర్ మినిస్ట్రీ, అది ఇది అని ప్రార్థన చేయించుకోవడానికి ఆమె చేయలాగా పెట్టేసి నా పైన, తండ్రి నీ పరిచర్యలోకి వస్తున్నాడు నాయన, ధైర్యం నువ్వు తండ్రి. ఏమనిందామే? ధైర్యం నువ్వు ప్రభువా, దేవా స్థిరంగా నిలబడుటకు శక్తిని తండ్రి, ప్రభా నీ సహాయం అనుగ్రహించు, నీ కృపను అనుగ్రహించు అని ప్రార్థన చేసింది. నేనేందో వరాల గురించి ప్రార్థన చేస్తుంది అనుకుంటే ఆ ప్రభా నీ జ్ఞానము నీవు, నీ ధైర్యం నీవు, నీ శక్తి నీవు అని ప్రార్థన చేసింది ఈమె అనుకున్నాను. అప్పుడు అనుకున్నాను హల్లెలూయా. అయితే పరిచర్యలోనికి అడుగుపెట్టిన తర్వాత అర్థమయ్యింది, ఒక్క దైవజనుని, నాకొక్కనికే కాదు, ఒక దైవజనునికి ముఖ్యముగా అన్నిటికంటే వరముల కంటే అభిషేకము కంటే అధికముగా కావాల్సింది ఏంటో తెలుసా అండి? దేవుని జ్ఞానము, ధైర్యము. అనుభవంతో చెబుతున్నా, దేవుని జ్ఞానము, ధైర్యము. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పగలిగినది, జ్ఞానము ధైర్యము అనేది అతి ప్రాముఖ్యమైనది క్రైస్తవునికి. కష్టాలు వస్తే ధైర్యము కావాలి, ఇబ్బందులు వస్తే ధైర్యము కావాలి, కన్నీరు వస్తే ధైర్యము కావాలి. వరాలు బంద్ చేయవాడా? హల్లెలూయా. అర్థమవుతున్నదని చెబుతున్నటువంటి పరిస్థితి. కొన్ని పరిస్థితులు నీకు ఎట్లాంటి నీకు డబ్బు అవసరతలు వచ్చాయి. ఆ టైంలో ప్రార్థన చేసి వరాలతో ఏమైనా డబ్బులు సృష్టించగలమా? లేదు కదా. ఏం కావాలి నీకు? దేవుని జ్ఞానం కావాలి, దేవుని ధైర్యం నీకు కావాలి. హల్లెలూయా. దట్ ఈజ్ వై ఓవర్కమింగ్ ఫియర్. మన జీవితములలో బాగా గమనించండి, ప్రతి దాని ఎదుట ఒక గోడ ఉంటుంది ఖచ్చితంగా. ఆ గోడ, దాని పేరు భయం అనే గోడ.
ప్రతి పరిస్థితిలో, ప్రతి లెవెల్లో, ప్రతి స్టేజ్లో భయం అనేటువంటి గోడ తప్పకుండా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏది మొదలుపెట్టినా భయం అనేటువంటిది గోడ ముందుగా నిలబడుతుంది. సాతాను తీసుకొని వచ్చేటువంటి గోడ, వాడు పెట్టేటువంటి ఆయుధములు, వాడి ప్రయత్నములు, వాడు ఉపయోగించేటువంటి టాక్టిక్స్ అన్నీ కూడా భయం భయం భయం. నీ ఉద్యోగంలో ఎదురయ్యేటప్పుడు గోడ, వ్యాపారంలో ఎదురయ్యేటప్పుడు, నీకు పిల్లలు, లేకపోతే వివాహము, లేకపోతే డబ్బు, లేకపోతే ఆరోగ్యం, ఏ దాని ఎదుటైనా కూడా మొదట భయం అనేటువంటి గోడ. ఆ గోడను మనం దాటుకుంటూ వెళ్ళాలి. అయితే దేవుడి యొద్ద నుంచి మనం మాటను పొందుకోవాలి. హల్లెలూయా. చాలా మందిలో నేను చెయ్యలేను, నా వల్ల కాదు, ఇది కుదరదు, నేను పనికిరాని వాడను, ఐ క్విట్, ఐ గివ్ అప్, నేను కుదరదు అనేటువంటి ఆలోచన, నా వల్ల ఎక్కడైతుంది, నా చేత ఏమవుతుంది అనేటువంటి ఆత్మన్యూన్యతాభావం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, లేకపోతే సెల్ఫ్ కాన్షియస్నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవుట, రకరకములైనటువంటి గోడలన్నీ కూడా నీ యొక్క జీవితంలో ఏమవుతాయనంటే నిన్ను అడ్డగిస్తూనే వస్తాయి. అయితే దేవుని వాక్యమే నీకు ధైర్యం ఇవ్వగలదు. నేను చెయ్యగలను, నేను సాగగలను. చాలామంది స్త్రీలైతే పురుషులు ఏమంటారు తెలుసా? అమ్మో, ఏంటి చెప్పండి, అమ్మో నా వల్ల కాదేమో, ఈ మాట బాగా వాడతారు. అమ్మో, అయ్యో, హల్లెలూయా. ఏంటది? భయం. హల్లెలూయా. అయితే విశ్వాసముతో ఎప్పుడైతే ఒక్క అడుగు నువ్వు ముందుకేస్తే దేవుడు నీతో పాటు ఉండి చివరి అడుగు వరకు నిన్ను నడిపించేటువంటి వాడు మన దేవుడు. అద్భుతము జరిగించేటువంటి వాడు నీ దేవుడు. సహాయము చేసేటువంటి వాడు నీ దేవుడు. ఆశ్చర్యకార్యములు, మహత్కార్యములు ఏమండి ముందుకు ప్రయాణం అవుతా ఉంది మన పరిచర్యలు. దేవుని యొక్క సహాయం ఎదురవుతా ఉంది. మందిర నిర్మాణం అనేది ముందుకు సాగుతూ ఉన్నది. మన దగ్గర ఉంటున్నటువంటిది ఆల్మోస్ట్ దేవుని మహాకృపను బట్టి సాగుతూ ఉంటుండగా ప్రతి పరిస్థితులలో అమ్మో ఇక 2 నెలల్లో ఏం చేయాలి, ఇక 3 నెలల్లో ఏం చేయాలి, సాగుతూ ఉన్నది అనేటువంటి భయం ఇప్పటికీ ఉంటుంది. అయితే సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రతి అవసరతను తీర్చగలిగినటువంటి వాడు మన దేవుడు. అక్కరలన్నింటినీ ఆయన ఐశ్వర్యము చొప్పున తీర్చగలిగిన వాడు మన దేవుడు. మిగులు కలిగేటువంటి విధముగా చేయగలిగిన వాడు మన దేవుడు. ఏది తక్కువ కాదు అని చెప్పినటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నాట్ పాసిబుల్. నేనేంది, నా పరిస్థితి ఏంది, నేనే ఇక్కడేంది అక్కడేంది, మీకు తెలియంది ఏమీ లేదు. హల్లెలూయా. అయితే ఇంత గొప్పగా దేవుని యొక్క కృపలో ముందుకు సాగుతున్నామంటే ఎన్ని భయములను తట్టుకొని ముందుకు వచ్చాము, ఎన్ని పరిస్థితులను దాటుకొని ముందుకు వచ్చాము. ఇప్పటికీ భయం లేదా? ఉన్నది. అయితే భయమును జయించుటకు దేవుని శక్తి కూడా మనకున్నది, ధైర్యము కూడా ఉన్నది. అడుగు ముందుకు వేయించినటువంటి దేవుడే చివరి వరకు తోడుగా ఉండి హల్లెలూయా నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పేటువంటి దేవుడు నీకు నాకు ఉన్నాడు. చెప్పాడు, దానిని జరిగించేటువంటి దేవుడు. భయము యోబు యొక్క జీవితంలో భయము, అన్నీ కలిగి ఉన్న భయం, అన్నీ పోతాయేమో అనే భయం, పిల్లలకు ఏమన్నా అవుతుందేమో అనే భయం, లేకపోతే తనకేమన్నా అవుతుందనేటువంటి భయం తన జీవితంలోనికి వచ్చినప్పుడు హల్లెలూయా భయపడ్డాడు. అన్యాయం జరిగిందని దేవుని ఎదుట మొరపెట్టుకున్నాడు. దేవుని పైననే ఆధారపడ్డాడు. అయ్యా నాకేది న్యాయమేది అని దేవుణ్ణే మొరపెట్టాడు. అయితే దేవుడు దర్శించాడు. తాను పోగొట్టుకున్న దానికి ప్రతిగా రెండంతలు కలగజేసినటువంటి దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని నామము నిమిత్తం ఏదైనా పోగొట్టుకున్నావా, దాన్ని 2 అంతలుగా చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఓవర్కమ్ ద ఫియర్. సాతాను బాగా గమనించండి. సాతాను కూడా ఒక ప్లే గ్రౌండ్ ఉంది. హల్లెలూయా. అంటే ఆడుకునే చోటు. సాతాను కూడా ఆడుకునే చోటు ఉంది. ఏడ సార్? గాల్లో ఆడుకుంటుందా, భూమి మీద ఆడుకుంటుందా? ఎక్కడ ఆడుకుంటుంది అది? సాతానుకు కూడా ఒక ప్లే గ్రౌండ్. క్రికెట్ ఆడతారండి, క్రికెట్కి ఒక ప్లే గ్రౌండ్ ఉంటుంది కదా, ఉంటుందా? కబడ్డీ ఆడతారు, ప్లే గ్రౌండ్ ఉంటుందా లేదా? ఫుట్బాల్ ఆడతారు, ఫుట్బాల్ ఆడితే ఒక ప్లే గ్రౌండ్ ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? మరి సాతాను కూడా ఆడుకుంటుందంట. సాతాను కూడా ఆడుకుంటుంది. వానికి కూడా ఒక ప్లే గ్రౌండ్ ఉంది. ఏం ఆట ఆడుకుంటుంది సార్? హల్లెలూయా. ఏం ఆట ఆడుకుంటుంది అంటే దాని ఆట
నష్టపరిచే ఆట, హత్య చేసే ఆట, నాశనం చేసే ఆట. హల్లెలూయా. దొంగతనము, హత్య, నాశనం. ఏం ఆటలు ఇవి? సాతాను ఆడే ఆటలు. హల్లెలూయా. ఎక్కడ ప్రారంభిస్తాడో తెలుసా వాడు? మొదటగా ఎక్కడ ప్రారంభిస్తాడో తెలుసా వాడు? బ్యాటిల్ గ్రౌండ్ ఎక్కడో తెలుసా? ఎక్కడా? బ్యాటిల్ గ్రౌండ్. వాని యుద్ధ భూమి కూడా ఇదే. సాతాను యొక్క యుద్ధ భూమి ఏది? గట్టిగా, సాతాను యొక్క యుద్ధ భూమి. గట్టిగా చెప్పండి, సాతాను యొక్క యుద్ధ భూమి. హల్లెలూయా. సరే, దేవుని యొక్క గ్రౌండ్ ఏది? హల్లెలూయా. గట్టిగా చెప్పండి, మీరు చెప్పేది కరెక్టే. దేవుని యొక్క యుద్ధ భూమి ఏది? చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క యుద్ధ భూమి కూడా ఇదే. హల్లెలూయా. ఇప్పుడు సాతాను ఒక బంతి వేస్తాడు. ఏంటి ఆ బంతి అని అంటే, నువ్వు నాశనం అయిపోదువు అనే బంతి, నువ్వు నష్టపోదువు అనేటువంటి ఒక బంతి, ఒక బాల్. హల్లెలూయా. అర్థమైందా లేదా? నిన్ను హత్య చేస్తాననేటువంటి, నన్ను ఎట్లా హత్య చేస్తాడంటే అని మీకు డౌట్ రావచ్చు చాలామందికి. నేను చచ్చిపోతానేమో ఈ రోగంతో, ఈ అప్పులతో నేను ఉరేసుకొని చావాలేమో. అర్థమైందా? ఈ సమస్యతో నా బ్రతుకు అయిపోయింది ఇంకా. ఏమండి? బాల్ వాడేస్తున్నటువంటి బాల్స్, క్రికెట్ చూసారా లేదా? చూశారు కదా. వాడు బాల్ చేస్తున్నాడు. హత్య అనేటువంటి ఒక బాల్, నాశనం అనేటువంటి ఇంకొక బాల్. హల్లెలూయా. అర్థమైంది కదా? లేకపోతే మోసం అనేటువంటి ఒక బాల్, ప్రేరేపణ అనేటువంటి ఒక బాల్, నష్టపరిచేటువంటి ఒక బాల్, హత్య చేసేటువంటిది ఒకటి, నిన్ను ఇబ్బంది పెట్టేటువంటిది ఒకటి. హల్లెలూయా. అయితే నీ దగ్గర బ్యాట్ గట్టిగా ఉండాలి, బ్యాట్స్మెన్ బాగా గట్టిగా ఉండాలి. బ్యాట్ ఆడేటువంటి వ్యక్తి ఎవరు? నువ్వే. హల్లెలూయా. నువ్వు బాగా గట్టిగా ఉండాలి. గట్టిగా ఎలాగైతావు? ఒక మంచి బ్యాట్స్మెన్ ఎలాగైతాడు చెప్పండి? బాల్ బాగా కొడితే మంచి బ్యాట్స్మెన్ అవుతాడు. ఏం నవీన్, అంతే కదా? బ్యాటింగ్ బాగా చేస్తే, లేకపోతే ఏమవుతాడు? డకౌట్, రన్అవుట్, ఎల్బిడబ్ల్యూ, లేకపోతే ఇంకా ఎన్ని అవుట్లు ఉంటే అన్నీ. హల్లెలూయా. లేకపోతే బాగా గట్టిగా తగిలింది అనుకోండి బాలు, రిటైర్డ్ హర్ట్, మధ్యలో గాయమై వెళ్ళిపోతా అంటారనమాట. అవుట్ అయ్యి వెళ్ళిపోవడము, గాయమై వెళ్ళిపోవడము. ఒకవేళ బ్యాటింగ్ నువ్వు బాగా చేయగలిగితే, నువ్వు బ్యాటింగ్ బాగా చేయాలంటే కామన్గా బ్యాట్స్మెన్స్ కోహ్లీ కానీ, ధోని కానీ, లేకపోతే ఇప్పుడు ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఎలాగా బాగా బ్యాటింగ్ చేయగలరు అని అంటే, వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే, మేము ఉదయం 4 గంటలకే లేచి బాగా ప్రాక్టీస్ చేస్తాము, బాగా బ్యాటింగ్ చేస్తాము, ఆల్రెడీ బాల్స్ వేస్తూ ఉంటే మేము కొడుతూ ఉంటాము. శత్రువు అంటే ఆపోజిట్ టీంలో ఉంటున్నటువంటి బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా బౌలింగ్ వేస్తారో, ఏ విధంగా చేస్తారో అన్నీ మేము ముందుగా తెలుసుకొని ఉంటాము. వాడు వేసే బౌల్ ఎలాగ లెఫ్ట్ తిరుగుతుందా, రైట్ తిరుగుతుందా, వాడు పట్టుకున్న చేతి విధానాన్ని బట్టే మేము కనిపెడతాము. హల్లెలూయా. ఎలాగ మంచి బ్యాట్స్మెన్ అవుతావు అని అంటే, నేను బాగా ప్రాక్టీస్ చేస్తానండి, ఏకాగ్రత పెడతాను, శ్రద్ధ పెడతాను, జాగ్రత్తలు తీసుకుంటాను. ముందుగా ఆపోజిట్ బౌలర్ ఎవరైతే ఆ వ్యక్తి వస్తాడో అతన్ని నేను స్టడీ చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు అతడు వేసే బాల్ ఎక్కడ పడుతుందో, ఎంత హైట్లో పడుతుందో, ఎంత పైకి లేస్తుందో, నేను ఎలాగ కొడితే అది 6కి వెళ్ళాలో, 4 వెళ్ళాలో, రన్స్ తిరగాలో నేను ఆలోచిస్తూ ఉంటాను వాళ్ళు చెప్పేటువంటిది. హల్లెలూయా. అలాగైతేనే చేయగలరు. అవునా కాదా? మరి దేవుని బిడ్డగా సాతాను వేసేటువంటి బాల్స్ నువ్వు కొట్టాలి. నువ్వు కొట్టాలనంటే నీకు ముందుగానే తెలియాలి
నీకున్నటువంటి శక్తి ఏంటో నువ్వు ముందుగానే సిద్ధపడి ఉండాలి. ప్రార్థనలో సిద్ధపడి ఉండాలి, ఉదయమే లేచి సిద్ధపడాలి, వాక్యముతో సిద్ధపడి ఉండాలి, దేవుడిచ్చే ధైర్యంతో సిద్ధపడి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి వెలుగు ఏంటో, నీకున్న బలం ఏంటో, నీకున్నటువంటి శక్తి ఏంటో, నీకున్నటువంటి వరములు ఏంటో, నీకున్న అభిషేకం ఏంటో, దేవుడి యొక్క వాక్యము ద్వారా నువ్వు ఏమేమి చేయగలవో, సాతాను ఏమి చేసినా సరే, ఏ దుర్వార్తను వాడు తీసుకొని వచ్చినా, ఏ నష్టము కలగజేసే వార్తను, నష్టము కలగజేసే రోగమును, వ్యాధిని కలగజేసే రోగమును, లేకపోతే ఇబ్బందిని పెట్టే రోగమును, డబ్బులను నాశనం చేసేటువంటి బాల్స్ని, లేకపోతే రోగము తీసుకొని వచ్చే బాల్స్ని, లేకపోతే చెడు వార్తలను తీసుకొని వచ్చి నీ మనసును అంతా కూడా నష్టపరిచేటువంటి గలిబిలిని కలగజేసే బాల్స్ని ఏ విధముగా నువ్వు కొట్టాలో, హల్లెలూయా, నువ్వు నేర్చుకోవాలి. దేవుడి వాక్యములో నువ్వు నేర్చుకోవడము మొదలు పెట్టాలి. హల్లెలూయా, నేర్చుకోవాలి. నీకు వెంటనే ఒక మాట వస్తుంది, నీకు అనారోగ్యమని డాక్టర్స్ రిపోర్ట్ ఇచ్చారు అనగానే హల్లెలూయా, అయ్యో పాస్టర్ గారు అయిపోయింది, పాస్టర్ గారు ఎదిపోయింది, పాస్టర్ గారు నష్టపరి, హల్లెలూయా, డకౌట్. ఏంటది? హల్లెలూయా, హల్లెలూయా. కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, ఏదైనా సమస్య వచ్చిందా, వెంటనే తండ్రి నువ్వు నాకున్నావు, నీవు ఇచ్చిన ఆయుధం నాకుంది. ఎంత పెద్ద కష్టమైనా, నష్టమైనా, కన్నీరైనా, బాధ అయినా, ఇబ్బంది అయినా లేచి నిలబడి, లేదా కూర్చొని, లేదా సాగిలపడి మోకాళ్ళ మీద వాక్యము చదువుతూ, అయ్యా నీ పైన నేను ఆధారపడతా, నేను నిలబడతా, నేను పోరాటం చేస్తా. నా పోరాటము ఆయుధములతో కాదే, కంటికి కనపడే ఆయుధములతో కాదే. నా పోరాటము మనస్సులో. ఎక్కడా? మనసులో. కనపడుతుందా? కనపడదు. సాతాను ఏంటంటే సో మన మనస్సును దేవుడు ఎంత బలంగా తయారు చేశాడంటే, సో మీకు ఈ బుర్ర గురించి చెప్తానండి, సైంటిఫిక్గా చెప్తాను. ఈ బుర్రలో ఎంత కెపాసిటీ ఉంది అని అంటే, ఇప్పటి వరకు కూడా ఎంత స్పేస్లోకి షటిల్స్ని అవి ఇవి పంపించారు, కానీ ఈ బుర్రలో ఉంటున్నటువంటి నరాల గురించి ఇంకా చాలా తెలుసుకోలేకపోయారంట. హల్లెలూయా. ఒక పెన్ డ్రైవ్, 1 GB పెన్ డ్రైవ్, దాంట్లో ఒక సినిమా పడుతుంది. 1 GB పెన్ డ్రైవ్లో లేదా సీడీలో ఒక సినిమా పడుతుంది. ఈ బుర్రలో ఎన్ని పెన్ డ్రైవ్లు, ఎన్ని సీడీలు పడతాయో తెలుసా? ఎంత? 25 లక్షల సీడీలు పడతాయంట. ఎన్ని? 25 లక్షల పెన్ డ్రైవ్లు, లేకపోతే 25 లక్షల సినిమాలు పెట్టుకునే అంత హార్డ్ డిస్క్ అంట. అది యావరేజ్గా, ఎలాగా, కామన్గా. ఇంకొంచెం ఎక్కువ తెలివి ఉంటే హల్లెలూయా, ఇంతవరకు అంత పెద్ద జీబీ లేదు ఆడ. అంత 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 గొప్పగా దేవుడు దీన్ని తయారు చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే సాతాను తీసుకొని వచ్చే ఆయుధాలు కూడా గొప్పవే. చిన్నపన్నవి దేవుడు, చిన్నపన్నవి తెస్తే నువ్వు భయపడవు కదా, నువ్వు భయపడేటివే వాడు తెచ్చేది. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతున్నదా? నువ్వు భయపడగలిగినటువంటి ఆయుధాలే వాడు తెచ్చేది. నువ్వు భయపడలేని ఆయుధాలు తెచ్చి వాడేం చేస్తాడు? వానికి కూడా తెలివి ఎక్కువే. వాడు ఊరికే నీ మీదకి రాడు కదా, వాడు నువ్వు భయపడే ఆయుధాలే తెస్తాడు. ఇప్పుడు చిన్న పని ఏవైనా వచ్చాడే ఒక బర్రె రావని అవసరం లేదు, దాని గురించి ఎవడు పట్టించుకుంటాడు? అవునా కాదా? అయితే వాడు తెచ్చే ఆయుధాలన్నీ, శ్రమలన్నీ, సమస్యలన్నీ ఎట్లాంటివని అంటే పెద్దవి. వాటిని కొట్టాలి అని అంటే నువ్వు కూడా రాటుదేలు ఉండాలి, నువ్వు కూడా బలము కలిగి ఉండాలి, శక్తిని కలిగి ఉండాలి. శత్రువు యొక్క బలం ఏంటో నీకు తెలియాలి. హౌ దేవుడు దీనిని అందుకనే దావీదు అంటున్నాడు ఏంటి అని అంటే, అయ్యా నువ్వు కలగజేసిన విధమును చూడగా, మనిషిని కలగజేసిన, గర్భములో రూపించిన విధమును చూడగా, అయ్యా ఏ పాటి వారము తండ్రి మేము, ఆశ్చర్యము కలుగుతున్నదయ్యా, వీఆర్ నథింగ్. అయితే దేవుని యొక్క ప్రేమ అనేది మన పైన ఉండుట వలన దేవుడు మనల్ని అలాగ నడిపిస్తున్నాడండి. నాట్
నాట్ ఈజీ టు బ్యాటల్. సాతానుతో యుద్ధం తేలిక కాదు. పక్కన ఉన్న వాళ్ళతో చెప్దాం, సాతానుతో యుద్ధము తేలిక కాదు. కన్నీళ్ళు వస్తాయి, భయం వేస్తుంది. భయం వేయకోకుండా అయితే వాడు యుద్ధమే చెయ్యడు నీతో. భయం లేని యుద్ధం వాడు చెయ్యడు నీతో. వాడు ఏదైనా తెచ్చాడంటే మొదట స్టార్ట్ అయ్యేది భయమే. అయితే ఆ భయానికి విరుగుడు విశ్వాసమే. ఆ భయానికి విరుగుడు దేవుని యొక్క వాక్యమే. వాడికి శక్తి ఉంది కానీ అధికారం లేదు. అయితే దేవుడు ఏం చేశాడంటే మనకు శక్తిని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. శక్తిని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. వాని మీద దాడి చేయగలిగినటువంటి శక్తి మనకుంది. వాటిపైన దాడి చేయడానికి అధికారము మనకు దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఎక్కడికైనా వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తున్నావంటే నువ్వు సాతాను మీద దాడి చేసినట్లే. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే సాతాను మీద దాడి చేసినట్లే. నువ్వు వాక్యం ప్రకటిస్తున్నావంటే సాతాను మీద దాడి చేసినట్లే. ఎప్పుడైతే నువ్వు దాడి చేయడం ప్రారంభిస్తావో నీ జీవితం చుట్టూ ఉంటున్నటువంటి అడ్డుగోడలన్నీ కూల్చబడతాయి. నీకు ఆ శక్తి ఉన్నది, అధికారం ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని నీతి అనేటువంటి వస్త్రాన్ని నువ్వు ధరించుకున్నావు కాబట్టి, రక్షణ వస్త్రాన్ని ఆయన నీకు ధరింపజేశాడు కాబట్టి, ఆ నీతి అనేటువంటి వస్త్రము ద్వారా ఆ నీతిలో నువ్వు నిలబడుతూ, నువ్వు ప్రార్థన చేస్తూ, వాక్యము చేస్తూ, ఆయన యొక్క యుద్ధోపకరణములను ధరించుకొని సాతాను మీద దాడి ఎలాగ దాడి చేస్తావు? నీ నోటితో దాడి చేస్తావు. నువ్వు యేసు నామమున నా ఎదుట ఉన్నటువంటి ఎరికో గోడలన్నీ కూల్చబడునుగాక. ఏంటిది? దాడి చెయ్యడము. యేసు నామమున నా శరీరంలో ఉన్న రోగము తొలగిపోవునుగాక. ఏంటిది? దాడి చేయడము. యేసయ్య ఆ యొక్క చెట్టు దగ్గరకు వచ్చి, అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి దాని దగ్గర పండ్లను చూసినటువంటి తర్వాత దానిలో పండ్లు ఏమీ లేకపోవడం వల్ల ఇక ఎన్నటికీ నువ్వు ఫలించకపోవదువుగాక దానిని శపించాడు ఆయన. దానిని శపించడం అంటే ఏంటి? నీకు కూడా ఆయన అధికారం ఇస్తున్నాడు. శపించడానికి ఆయన అధికారం ఇస్తున్నాడు. ఏంటి శపించడానికి ఆయన అధికారం ఇస్తున్నాడు? నీ జీవితంలో ఉన్న అప్పును శపించడానికి అధికారం ఇచ్చాడు. రోగమును శపించడానికి అధికారం ఇచ్చాడు. నీ కుటుంబమును అస్థిరపరుస్తున్న పరిస్థితులను శపించడానికి ఆయన అధికారం ఇచ్చాడు. నష్టము తీసుకొని వస్తున్న, రోగము తీసుకొని వస్తున్న, బాధను తీసుకొని వస్తున్న పరిస్థితులను శపించడానికి నీకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో నుంచి సాతాను యొక్క ప్రయత్నములన్నీ నాశనమైపోవునుగాక అని చెప్పడానికి ఆయన అధికారం ఇచ్చాడు. నీ శక్తి నాశనమైపోవునుగాక, నీ ఆయుధములన్నీ నాశనమైపోవునుగాక, నీ ప్రయత్నములన్నీ నాశనమైపోవునుగాక అనేటువంటి శక్తిని ఆయన ఇచ్చాడు, అధికారాన్ని ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. అధికారము నీకు ఇవ్వబడింది. ఆమేన్. యేసయ్య ఉన్న సమయంలో యేసయ్య అద్భుతాలు చేశాడు. యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య నామంలో పేతురు, పౌలు, యోహాను, 12 మంది శిష్యులు అందరూ అద్భుతాలు చేయడం మొదలుపెట్టారు. యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టడం మొదలుపెట్టారు. చనిపోయిన వారు పైకి లేవబడుతున్నారు. ఏంటి? చనిపోయిన వారు కూడా లేపబడుతుంటున్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మీరు కావాలంటే చదవండి, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో దేవుని ఆలయం ఎదుట ఒకడు కుంటివాడై కూర్చొని ఉంటాడు. చిన్నప్పటి నుంచి కూర్చొని ఉంటే మన దగ్గరకు వచ్చి వాడిని ఆడ పెట్టేసరికి అడుగు తినేవాడు అనమాట. భిక్షకుడు నిలబడుకొని వాడు కూర్చొని ఉంటే వాడు ఏమైనా వీళ్ళ దగ్గర దొరుకుతుందా అని అంటే వాడు కన్ను ఎత్తి చూస్తూ ఉంటాడు ఏమైనా దొరుకుతుందని. వీళ్ళు అంటారు, యోహాను, పేతురు ఇద్దరు పోతామండి, మా దగ్గర వెండి బంగారాలు లేవు, అయితే మా దగ్గర ఏముందో దాన్నే నీకు ఇస్తాం. ఏమిటి? ఏముంది మీ దగ్గర? యేసునామంలో పైకి లేయి. ఏమంటున్నారు వాళ్ళు? యేసునామంలో పైకి లేయి. వాడు పైకి లేచాడు. పైకి లేచిన తర్వాత ప్రజలందరూ గుంపు కూడారు. ప్రజలందరూ దాదాపుగా 3000 మంది గుంపు కూడారు. 3000 మంది గుంపు కూడితే వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే మా కళ్ళ చూస్తున్నారు మీరంతా? ఏం మా భక్తిని బట్టి ఇది జరిగింది అనుకుంటున్నారా? కాదు. మా శక్తిని బట్టి ఏమైనా జరిగింది అనుకున్నారా? కాదు. హల్లెలూయా. ప్రభు అయిన యేసున్నాడు చూసావా? ఆ ప్రభు అయిన యేసు నామంలో వాడు పైకి లేచాడు. హల్లెలూయా. అంటే అలా అన్నటువంటి మాట అండి. ఎంత చక్కటి మాట అంటే నీ శక్తిని బట్టి కాదు,
నీ భక్తిని బట్టి కాదు. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతుంటున్నది? నీ శక్తిని బట్టి కాదు, నీ భక్తిని. అంటే కొద్దిమంది ఎక్కువగా భక్తి చేసి ఆ భక్తి వల్ల ఏదో జరుగుతున్నట్టు కాదు. హల్లెలూయా. ఆ భక్తి వల్ల నీలో విశ్వాసం పెరుగుతుంది. హల్లెలూయా. ఆ విశ్వాసంతో నువ్వేం చేయాలో తెలుసా? ఆ భక్తి వల్ల అయిందనుకోవద్దు. హల్లెలూయా. ఆ శక్తి వల్ల అయిందనుకోవద్దు. యేసునామమును బట్టి వాడు పైకి లేచాడు. ఆమేన్. ఏం చేశాడు? యేసునామమును బట్టి పైకి లేయి. నా భక్తి చేత పైకి లే, నా శక్తి చేత పైకి లే అంటే గాలికి పేపర్ కూడా పైకి లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే యేసునామమును బట్టి ఆమేన్. యేసునామమును బట్టి ఎప్పుడైతే వారు ప్రకటించగా దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క నామమును బట్టి వాడు పైకి లేచాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలాగది నీలో పెరుగుతుంది? ఐఎమ్ నథింగ్ లార్డ్. నేను కాదు దేవా, నువ్వే. నేను కాదు నాయన, నా ప్రార్థన కాదు తండ్రి, నా భక్తి కాదు ప్రభా, నా జ్ఞానం కాదు, నా తెలివి కాదు, నా తలాంతులు కాదు, నాకు బైబిల్ నా జ్ఞానము కాదు, నా ప్రార్థన శక్తి కాదయ్యా. నీ నామమును బట్టి అద్భుతములు జరుగును. అధికారం వారికి ఇవ్వబడింది. అధికారం నీకు ఇవ్వబడుతున్నది. దయ్యములు వెళ్ళగొట్టబడుతున్నాయి. అధికారము దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైనా సాతాను వచ్చి నీలోనికి నేను ప్రవేశించుదును గాక అని ప్రవేశించగలిగిందా? హల్లెలూయా. ఎవడైతే డోర్ తెరిచాడో వానిలోనికే వచ్చింది. అయితే ఇప్పుడు వెళ్ళి హల్లెలూయా యేసునామమున నువ్వు బయటికి పో అని ఆజ్ఞాపిస్తే వాడు బయటికి పోవలసినదే. ఎందుకంటే నీకు అధికారం ఇవ్వబడుతున్నది. హల్లెలూయా. సాతాను యుద్ధ భూమిలో యుద్ధం చేయడం నేర్చుకోవాలి. ఒకవైపున దేవుని వాక్యం అనేటువంటి బ్యాట్ పట్టుకోవాలి, మనం ఖడ్గం పట్టుకోవాలి. మనం సాతాను వేసే ఆయుధాలంతటినీ నాశనము చేయుటకు యుద్ధము చేయుట మనం నేర్చుకోవాలి. సాతాను యుద్ధ భూమి ఇది. సాతాను యొక్క యుద్ధ భూమి. సాతాను వేసేటువంటి ఆలోచనలన్నీ బాల్స్. క్రికెట్ గ్రౌండ్ అనుకోండి, బాల్స్ వేస్తున్నాడు వాడు. వేస్తుంటే దానిని కొట్టకపోతే అవన్నీ వచ్చి లోపలికి వెళ్ళిపోయి ఏమైపోతావు? ఇంకోసారి క్రికెట్ ఆడాలంటే భయపడతావు. హల్లెలూయా. అర్థమవుతున్నదా? వాడు వేసే ఆయుధాలు కూడా ఎలాగుంటాయంటే చాలా ట్రిక్ అండి. వాడు చేసేటువంటి ఆయుధాలన్నీ కూడా ట్రిక్ చేశాడు వాడు. చాలా ట్రిక్స్ అనమాట. చాలామంది ఈ ట్రిక్కుల్లోనే పడిపోయి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. ఎలాగంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి జరగకపోయేసరికి ఏదో ఒక రోజు మనసులో ఒక బాలేస్తాడనమాట. ఇన్ని రోజులు పోయినా